నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విట్ వర్సిటీలో వి లాంచ్ ప్యాడ్ 2025ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఉగ్రవాదులు భారత్ను ఏమీ చేయలేరని వెల్లడి. గుంటూరు కార్పొరేషన్ మేయర్గా కౌలిమూడి రవీంద్ర ఎన్నిక. 34 ఓట్లతో మేయర్ పీఠం కైవసం చేసుకున్న కూటమి. నగరాభివృద్ధి లక్ష్యంగా మేయర్ కౌలిమూడి నాని పనిచేయాలి. పార్టీ కోసం నాని శ్రమించారన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. అనైతికంగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విమర్శించిన మాజీ మంత్రి అంబటి. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రియల్ టైం డేటాతో రియల్ టైంలో సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు చెప్పారు. మే 2న ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విట్ యూనివర్సిటీలో స్టార్టప్ కంపెనీల కోసం వి ల్యాండ్ ప్యాడ్ 2025ని ఆయన ఆవిష్కరించారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశామని ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేశామన్నారు. P4 విధానం ద్వారా పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నట్లు వివరించిన సీఎం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి మార్గసూచిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రదాడులు భారత్ను ఏమీ చేయలేవని, సంఘటితంగా ఉండి దేశాన్ని రక్షించుకునే శక్తి మనకుందని చంద్రబాబు చెప్పారు. తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి AI ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలున్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, AI రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక AI యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే AI అయినా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. గుంటూరు నగర మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ రిటర్నింగ్ అధికారిగా ఎన్నిక నిర్వహించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కూటమి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రగిరి ఎస్ రత్నం, లేలాపిరెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ భార్గవ తేజ మాట్లాడుతూ 63కు గాను 61 మంది హాజరయ్యారని అన్నారు. కోరం ఉంది కనుక మేయర్ ఎన్నిక జరుగుతుందని జేసీ భార్గవ తేజ ప్రకటించారు. చేతులు ఎత్తడం ద్వారా మేయర్ను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. వైసీపీ తరపున అచ్చాల వెంకట్రెడ్డి, టీడీపీ తరపున కోవెలమూడి రవీంద్ర పోటీ చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు 34 మంది ఓటు వేయగా వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయని చెప్పారు. ఎక్కువ ఓట్లు వచ్చిన కోవెలమూడి రవీంద్రను మేయర్గా జేసీ భార్గవ తేజ ప్రకటించారు. అనంతరం కోవెలమూడి రవీంద్రకు జేసీ భార్గవ తేజ డిక్లరేషన్ ఫారం అందించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్రతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి భార్గవ తేజ ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు కూటమి నాయకులు కోవెలమూడి నానిని అభినందించారు. నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నూతనంగా ఎన్నికైన మేయర్ కోలుమూడి రవీంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను మేయర్గా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో నగర ప్రజలు మెచ్చేలా నగరాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అట్లాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు, ముఖ్యంగా మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా గౌరవ ఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్ గారు, రామాంజనేయులు గారు, గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, నాతో సహచర తెలుగుదేశం పార్టీ, జనసేన కార్పొరేటర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో నన్ను మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని దైవ ప్రమాణంగా ప్రతి పేదవాడికి గుంటూరులో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, అభివృద్ధిలో భాగంగా థర్డ్ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, రకరకాల ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ అందరూ సహచర కార్పొరేటర్లతో కలిసి కూటమి కార్పొరేటర్లు మొత్తం కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా. నగరపాలక సంస్థలో బలమైన ప్రతిపక్షం ఉందని, అందరూ సహకరించి నగరాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక జరిగిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్గా విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. రవీంద్ర విజయం కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్లుగా రవీంద్ర పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. వైసీపీకి ఇంకా 25 మంది కార్పొరేటర్లు ఉన్నారని, బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లు పోరాడే సమస్యలను సానుకూలంగా తీసుకుని పరిష్కరిస్తామని అన్నారు. గుంటూరు ప్రజలకు మంచి జరిగేందుకు ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు అందరూ కలిసి పనిచేస్తామని మంత్రి పెమ్మసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జీలా, మద్దిరాల మేని, గునుగుంట్ల కోటేశ్వరరావు, కస్కుత్తి హనుమంతరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి కాబట్టి నిజమైన కార్యకర్తగా పార్టీ నారా చంద్రబాబు ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 25 మంది కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకటి ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుని వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలను పరిష్కరిస్తాం. కోలుమూడి రవీంద్రకు మేయర్గా అవకాశం ఇవ్వడం సముచిత నిర్ణయమేనని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రవీంద్ర పనిచేశారని గుర్తు చేశారు. గుంటూరు నగరాభివృద్ధి మేయర్ రవీంద్ర వల్లనే సాధ్యమని ఆలపాటి అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణంలో మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవకాశం ఇవ్వడం పార్టీ
సముచితమైన నిర్ణయం తీసుకోవటం, దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ శాసనసభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పత్తిపాడు శాసనసభ్యులు. 14 ఏళ్లుగా గుంటూరు కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలిందని, నగరం అభివృద్ధికి దూరమైందని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు. నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్రను జనసేన నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కూటమి అభ్యర్థి మేయర్గా కోవెలమూడి రవీంద్ర గెలుపొందారని అన్నారు. ఏడాదిలో అభివృద్ధి అంటే ఏంటో చూపించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొన్నాయి. కోవెలమూడి రవీంద్ర గారిని మేయర్గా ఎన్నుకోవడం గుంటూరు నగర ప్రజలందరికీ అభివృద్ధి జరగబోతా ఉందనడానికి ఒక నిదర్శనం. ఈరోజు మేము ప్రజలందరికీ ఒకటి హామీ ఇస్తా ఉన్నాం. కూటమి పార్టీల తరఫున రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలోనే గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయబోతా ఉన్నాం. మరలా కూడా సంవత్సరం తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులే, వీరే ఎవరైతే ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఉన్నారో వారే మరలా పీఠంపై ఎక్కుతారు. మీ అందరూ కూడా ఆదరాభిమానాలతో ఈ రోజున కూటమి విజయం సాధించడం జరిగింది. దానికి ఖచ్చితంగా కృతజ్ఞతగా మేము కూడా రానున్నటువంటి రోజుల్లో గుంటూరు నగరాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపిస్తాం. అభివృద్ధి అంటే ఎట్లా చేయొచ్చు అనేది ఈ రానున్నటువంటి కాలంలో మీరందరూ కూడా చూస్తారు. మరొకసారి కూటమి తరఫున హామీ ఇస్తాం. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి మేయర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా కూటమి కార్పొరేటర్లందరూ కూడా కృషి చేస్తారు. అనైతికంగా గుంటూరు మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యేసురత్నం, నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డితో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. 17 మంది కార్పొరేటర్లు ఫ్యాను గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వటమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఎన్ని ప్రలోభాలు పెట్టారో ఆ భగవంతుడికి తెలియాల. చివరి సంవత్సరం వారు కార్పొరేటర్గా మేయర్గా చేయాలి వాళ్ళ అభ్యర్థి అనే ఉద్దేశంతో అనేక మందికి అనేక ఆశలు చూపించి అట్లా ఆపుకున్నారు. మా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా అదే కార్యక్రమం చేశారు. అనివార్యమైన పరిస్థితుల్లో మేయర్ ఎన్నిక జరగవలసిన అవసరం ఏర్పడింది. ఎంతమందిని మా దగ్గర నుంచి తీసుకుపోయారు అంటే 17 మంది. వాళ్ళకున్న 10, 2, 17 మంది నేను ఇక్కడ మనవి చేస్తున్నా. విఘ్నులైనటువంటి గుంటూరు ప్రజానీకం ఆలోచించవలసిందిగా కోరుతున్నా. 17 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు. గుంటూరు కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి జీఎంసీ వరకు జరిగిన ర్యాలీలో కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఢిల్లీలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జేకేసీ నగర్లోని మన్నవ మోహనకృష్ణ కార్యాలయంలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా బాలయ్య హీరోగా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.
హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారని అన్నారు. అలాంటి వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం ఈరోజు ఢిల్లీలో అందుకోబోతున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఓ పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతూనే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు తీర్చిదిద్దారు. ఈరోజు ఎవరికెక్కడన్నా క్యాన్సర్ వస్తే వాళ్ళ చికిత్సకి చిరునామా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో సంజీవనిలా పనిచేస్తూ ఎంతోమంది క్యాన్సర్ బారిన పడకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే 3వ తేదీన డిఎస్సిపై అవగాహన సదస్సు జరగనుంది. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను డివైఎఫ్ఐ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని, సిలబస్ రీత్యా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజుల గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని లక్ష్మణరావు అన్నారు. కార్యక్రమంలో కృష్ణకాంత్, కిరణ్, సమీర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దాదాపు 60 నుంచి 70 వేల మంది అభ్యర్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని సుమారు 30 వేల మంది కోరుతూ ఉన్నారు. అలాగే 50% మార్కుల నిబంధన తొలగించాలని ఒక 50 వేల మంది కోరుతున్నారు. అలాగే ఈ పరీక్ష కేవలం 45 రోజులు సమయం ఇచ్చారు, దీన్ని 90 రోజులకు పెంచాలని కోరుతున్నారు. జిల్లాకో ప్రశ్నాపత్రం ఉండాలని కోరుతున్నారు. ఈ అంశాలు పరిశీలించాలని నేను మీడియా ద్వారా విద్యామంత్రి లోకేష్ గారిని కోరుతా ఉన్నాను. డివైఎఫ్ఐ దాని సామాజిక బాధ్యతలో భాగంగా డిఎస్సి రాయిపోతున్నటువంటి అభ్యర్థులకి ఒక అవగాహన సదస్సు గుంటూరు నగరంలో నిర్వహిస్తూ ఉంది. మే 3వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి ఈ అవగాహన సదస్సు గుంటూరు నగరంలో బ్రాడీపేటలో ఉన్న 2/7లో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఏప్రిల్ 25వ తేదీన విడుదలైన నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో ఆల్ ఇండియా లెవెల్లో చంద్రశేఖర్ కుమార్ 362వ ర్యాంకు సాధించారు. జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చందు శ్రావణ్ కుమార్ ను తన కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందు శ్రావణ్ కుమార్ ఆల్ ఇండియా లెవెల్లో సూపర్ స్పెషాలిటీ పరీక్షలో ర్యాంక్ తెచ్చుకోవడం దేశానికి, మన రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభినందనలు తెలిపారని వెల్లడించారు. ఎంతో కష్టపడి చదువుకుని మన జిల్లాకు మంచి పేరు తెచ్చిన శ్రావణ్ కుమార్ మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మి, అడప మాణిక్యాలరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 362వ ర్యాంకు సాధించడం చాలా దేశానికే గర్వకారణం. అందున మన గుంటూరుకి గర్వకారణం. మనందరి మధ్య తిరుగుతూ ఎంతో కష్టపడి చదువుతూ కుటుంబం కూడా ఎంతో కష్టపడి వ్యాపారం చేసుకోవటం కానివ్వండి, సొంత పనులు చేసుకునే వ్యవహారాలు కానివ్వండి, చాలా డిసిప్లిన్గా ఉండేటువంటి కుటుంబం. అట్లానే వాళ్ళు కూడా చాలా ఎంతో బాధ్యతగా వాళ్ళ వ్యాపారంలో ఎక్కువగా బిజీగా ఉన్నా కూడా కుమారుడు చదువు పట్ల అంటే ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేసిన తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీలో ర్యాంక్ రావటం అంటే ఎంతో కఠిన శ్రమ అనమాట. ఇది కఠిన ఇది అంటారు కదా, మహర్షులు చేసినటువంటి ఒక కఠోర దీక్ష, అటువంటి దీక్ష లాంటిదే ఈ యొక్క నీటు సూపర్ స్పెషాలిటీలో ర్యాంక్ రావటం అనేది. ఫస్ట్ మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ఇంత పైకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ వాళ్ళే రీజన్. తర్వాత నేను పీజీ గవర్నమెంట్ కాలేజ్లో చేయడం చాలా అడ్వాంటేజ్ అయింది. సో అక్కడ కేస్ ఎక్స్పోజర్, డిఫరెంట్ కేసెస్ చూడటం వల్ల నీట్ ఎగ్జామ్ చాలా ఈజీ అయింది నాకు. సో ఫ్యూచర్లో కూడా అందరికీ బాగా హెల్ప్ఫుల్గా ఉంటానని నేను మ్యాథ్స్ ఇంకా ట్రై చేస్తాను, మంచి పొజిషన్కి వెళ్తాను. మెయిన్గా మా ఫ్యామిలీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కన్నెగంటి స్పోర్ట్స్ సొసైటీ, ఏపీ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
లార్డ్ సెంటర్లో జరిగిన క్యాండిల్ ర్యాలీలో ఆర్క్ హాస్పిటల్ డాక్టర్ రాజు నాయుడు, రిటైర్డ్ డీఎస్పీ రత్నస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకమైన టూరిస్టులపై దాడి చేసి చంపటం అమానుషమైన చర్య అని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రమేష్ బాబు, శ్రీనివాసరావు, లక్ష్మణ్, పార్వతీనాయుడు, అరుణ, మల్లీశ్వరి పాల్గొన్నారు. కేవలం మతం ఆధారంగా హిందువులు ముస్లింలు మీరు ముస్లింలా మీరు హిందువులా అని అడిగి మరి హిందువులనే దీని మీద కాల్చి దారుణంగా చంపడం అనేది ఎంతో హేయమైన చర్య. మొత్తం యావత్ ప్రపంచమే దీని మీద దిగ్భ్రాంతి చెందింది. దీన్ని కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ మరియు ఏపీ టైలర్స్ అసోసియేషన్ సంయుక్తంగా మేము ఖండిస్తూ నిరసనగా ఈ రోజున ఈ క్యాండిల్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి దీన్ని ముక్తఖండంతో ఖండిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంకు బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులు భరోసా కల్పించారు. అధికారులకు తమ ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. గతంలో చుక్కల భూమి కాని ల్యాండ్లను రెవెన్యూ అధికారులు చుక్కల భూములుగా గుర్తించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చామలమూడి గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిని కబ్జా చేసి ఓ మహిళ తమను భయభ్రాంతులకు గురి చేస్తుందంటూ ఓ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనేక సార్లు రిజిస్ట్రేషన్ కొనసాగించుకుంటా ఉన్నది. ఈ మధ్యకాలంలో 2005 నుంచి చుక్కల భూముల పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో కూడా ఈ పేరుతోటి రెవెన్యూ వాళ్ళు బోగస్ తోటి అవి చుక్కల భూములను పెట్టి రిజిస్ట్రేషన్లు కొనసాగించుకుంటూ అన్నదమ్ములు పార్టీషన్ రాసుకోవాలన్నా మరి అక్క చెల్లెళ్ళు పంచుకోవాలన్నా ఏమైనా ఆర్థిక పరిస్థితులు బాగలేదు అన్న భూములు అమ్ముకుందామన్నా ప్రభుత్వం దాటి చుక్కల భూములు అంటే రిజిస్ట్రేషన్ నిపుణాలు. మా తాతల దగ్గర నుంచి కూడా మాకు పాస్ పుస్తకాలు ఉన్నాయి, అడంగలు ఉన్నాయి. బస్ మా తాత దగ్గర నుంచి మా ఫాదర్కి వచ్చింది, మా ఫాదర్ నుంచి నాకు వచ్చినాయి. ఆల్రెడీ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు పోయిన నెలలో ఈనామా అని పెట్టేశారు. ఇప్పుడు అడంగల్లో రావట్లేదు. అడంగల్లో అయితే బ్యాంకు లోన్లు ఇవ్వరు మాకు. ఇట్లా మా ఊళ్ళో దాదాపు 700 నుంచి 800 ఎకరాలాగా పెట్టి ఉన్నారు. దయచేసి అది క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం. మాకు కొంచెం తేడా వచ్చింది. అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న మేము మా ఇల్లంతా కబ్జా చేసింది. మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపుతామని బెదిరించి బాగా ఇబ్బందులు పెట్టింది. ఆ భయంతో మేము కొన్నాళ్ళు వెళ్ళిన టైంలో మా ఇంటికి వచ్చి మా చుట్టుపక్కల వాళ్ళని కూడా బెదిరించింది. బాగా బెదిరించి మా ఇల్లు కబ్జా చేసేసి మా ఇంట్లో ఉన్న సామాన్లు, వెండి సామాన్లు, మా డబ్బులు, మా కారు, మా బండి అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. మా వారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా తెలిసి మా ఇంటికి ఒక 10 మంది కిరాయి రౌడీని తీసుకొచ్చి మా వారు మంచంలో ఉండగా ఆయన్ని బెదిరించి నన్ను మా పిల్లల్ని బాగా కొట్టి మీరు కేసు వాపసు చేసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారండి. కూటమి ప్రభుత్వంలో వడ్డెరలకు అన్యాయం జరుగుతోందని వడ్డెర సంక్షేమ సంఘం ఆరోపించింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన వడ్డెరలను ఈ కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిలువెత్తు నిదర్శనం పదవుల కేటాయింపే అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా వడ్డెరలను ప్రోత్సహించిన పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని గంటాపదంగా చెబుతున్నానని పల్లపు మహేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల పైన అవుతున్నా గానీ ఇంతవరకు వడ్డెరల్ని చేయూతనిచ్చి హక్కును చేర్చుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వడ్డెర్లకి ఒక పెద్ద స్థానాన్ని కలిగించి వడ్డెర్లకి చేయూతగా వడ్డెర్లకి వెండుదండుగా ఉండి బడుగు బలహీన వర్గాలైనటువంటి వడ్డెర జాతిని కూడా రాజకీయ చైతన్యంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిచ్చిన మాట మాత్రం అక్షర సక్షమనని నిక్కచ్చిగా చెబుతున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చి కూడా దాదాపు సంవత్సరం పైచుడికి అవుతున్న సంవత్సరం ఏడాది కావస్తున్నప్పటికీ కూడాను ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడాను కూడా ఒడ్డెలకు చేయూతనందించిన దాఖలాలు ఎక్కడా లేవని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సమస్యలతో కూడిన వినతులను పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. తన నెంబర్ను హ్యాక్ చేసి వర్కర్లను రానియకుండా భయపెడుతున్నారని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గ్రానైట్ మిషన్ మెకానిక్ పనిచేస్తుంటాం సార్. అయితే మేము వచ్చేసి మాకు వర్కర్స్ అవసరం అవుతుంటారు. ఆ వర్కర్స్ని మా దగ్గర పెట్టకుండా వాళ్ళు వచ్చేసి నెంబర్ హ్యాక్ చేసి వర్కర్స్ని బెదిరించి పంపించేస్తారు ఫోన్ చేసి. అంటే మేము వర్కర్స్ మాట్లాడితే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో, వాళ్ళకి ఆ నెంబర్ ఎట్లా తెలుస్తుందో తెలియదు, కానీ వాళ్ళు ఆ నెంబర్ తెలుసుకొని వాళ్ళు బెదిరించి పంపించేస్తున్నారు. ఇట్లా కొన్ని వందల మంది సార్, వందల మందిని. మాకు ఫస్ట్లో అర్థం కాలేదు. అర్థం కాకుండా మేము ఊర్లు మారాం, ఊరు తిరిగాం, ఆ ఊరికి తిరిగాం మేము, మాకు అర్థం కాకుండా. అయితే మాకు లాస్ట్ కొంతమంది చెప్పారు ఇట్లా నెంబర్ని హ్యాక్ చేసి కూడా చేస్తారు, వర్కర్స్ని ఇవ్వకుండా చేస్తారని చెప్పి మాకు విషయం తెలిస్తే ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని చెప్పి ఇక్కడ ఎస్పీ సార్. 10వ తరగతి ఫలితాల్లో గుంటూరు నగరంలో మొదటి స్థానంలో నిలిచిన మాంటిసోరీ విద్యా సంస్థ యాజమాన్యాన్ని మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. లక్ష్మీపురం మరియు శ్యామలానగర్ మాంటిసోరీ స్కూలుకు చెందిన ఎం గౌసియా మరియు ఐ శ్రీకారుణ్య ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించిన విషయం తెలుసుకున్న మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆ విద్యార్థుల్ని సోమవారం తన కార్యాలయంలో ప్రశంసించారు. నిరుపేద కుటుంబానికి చెందిన 2 పిల్లలను తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన వారిలో ఒకరు ఆటో డ్రైవరు, మరొకరు కూరగాయలు అమ్మే వ్యక్తి అని తెలిసి ఆశ్చర్యపోయారు. తమ బిడ్డల కోసం నిరంతరం కష్టపడుతూ వాళ్ల కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న కష్టం వర్ణనాతీతమని అన్నారు. స్కూల్ యాజమాన్యం విజేతలకి ఒక్కొక్కరికి ప్రకటించిన 10,000 రూపాయల బహుమతిని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తున్న కృషిని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా కొనియాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని, సిబిఐ దర్యాప్తు జరపాలని, పాస్టర్లు, క్రైస్తవులు చర్చిల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో రాజమండ్రి నుంచి వచ్చిన క్రైస్తవ నాయకులు జాన్ బెన్నీలింగం, గుంటూరు పట్టణానికి చెందిన క్రైస్తవ నాయకులు హెబెల్ సందర్శించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ఇద్వా మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జాతీయ దళిత క్రైస్తవ వాచ్ రాష్ట్ర నాయకురాలు గద్దె రతనశ్రీ, క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు ప్రేమజ్యోతి బాబు, పాస్టర్ల సంఘం నాయకులు మార్క్ తదితరులు దీక్షలను పర్యవేక్షించారు. 30వ తేదీన గుంటూరు కలెక్టరేట్ నుండి కలెక్టరేట్ పరిపాలనా అధికారిని దీక్షా శిబిరం వద్దకు పంపి సమస్యలను తెలుసుకుంటామని, వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామని డిఆర్ఓ నాయకులకు హామీ ఇచ్చారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.